Hey guys, good evening. So Arna, ఇవాళ మన టాపిక్ ఏంటో రెడీయా? ఈ మొక్కకి నీళ్ళు ఎంత అవసరమో, మొక్క ఇలా అద్భుతంగా ఎలా పెరగాలో, మనిషి అద్భుతంగా ఉండాలి అంటే మనకి థాట్స్ ఎక్కడ ఉంటాయి, మైండ్ అంతే అవసరం. సో ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక టాపిక్ చెప్పడం కాదు, మీలో సైకియాట్రిస్ట్కి సైకాలజిస్ట్కి తేడా ఎంతమందికి తెలుసో లేదో తెలుసుకోవడానికి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. దానికి ఆన్సర్ మీరు కమెంట్ బాక్స్లో పెట్టాలి. ఓకే, రాము అనే ఒక అబ్బాయి ఉన్నాడు. ఈ అబ్బాయికి చాలా కోపం వస్తూ ఉంది. ఓకే, పేరెంట్స్తో ఎక్కువ మాట్లాడట్లేదు, తరచూ తలపేసుకుని రూమ్లో ఉంటున్నాడు, ఎక్కువగా మొబైల్ ఆడుతున్నారు, అమ్మా నాన్న తినడానికి పిలిచిన రూమ్ నుంచి బయటికి రావట్లేదు, ఎక్కువగా ఓటీటీ సిరీస్లు చూస్తున్నాడు, హోంవర్క్స్ ఫినిష్ చేయట్లేదు. ఓకే, అమ్మా నాన్న ఏది చెప్పినా మాట వినట్లేదు, సోషల్ గ్యాదరింగ్స్కి వెళ్ళట్లేదు, ఏదన్నా అంటే మొహం మార్చుకుంటున్నాడు. ఇప్పుడు ఈ అబ్బాయిని ప్రొఫెషనల్ హెల్ప్కి తీసుకెళ్లాలంటే మీరు సజెస్ట్ చేసేది సైకియాట్రిస్ట్నా సైకాలజిస్ట్నా? మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పెట్టండి. మీ ఆన్సర్స్ని బట్టి నేను మీ అవేర్నెస్ ఏంటో అర్థం చేసుకుని నా నెక్స్ట్ వీడియోలో రైట్ టైంలో ఎవరి దగ్గరికి తీసుకెళ్ళాలి, సైకియాట్రిస్ట్కి సైకాలజిస్ట్కి డిఫరెన్స్ ఏంటి, వాట్ ఈస్ ద రైట్ టైం టు అప్రోచ్ ఎ థెరపిస్ట్, వాట్ ఈస్ ద రైట్ టైం టు అప్రోచ్ ఎ సైకియాట్రిస్ట్ అనేది చెప్తాను. ఓకే, నేను మీ అర్చనా నండూరి ఫ్రమ్ హైదరాబాద్.